నెల్లూరు విలేజ్ వంటకాలు. మనం ఈరోజు చేసుకోబోయే వంట వచ్చి పీతల ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు: పీతలు 1 kg, కారం 6 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 10, మిరియాలు 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 కప్పు ఆయిలు, 1 కప్పు టమాటా, 1 కప్పు ఎర్రగడ్డ. వీటికి తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది ఫ్రై అయ్యే లోపల మనం దీనికి పొడి తయారు చేసుకుంటాం. ఈ పొడికి కావాల్సినవి ఇలా చెప్పాను కదా, నేను ఇలా ఫ్యాన్ పెట్టుకొని ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత మిరియాలు వేసుకోవాలి. 10 లవంగాలు వేసుకోవాలి. అవి మనం ఫ్రై చేసుకోవాలి. దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ అల్లం పేస్టు వేసేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న అల్లం పేస్టు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లో ఉప్పు వేస్తే బాగా త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. అందుకని ముందుగా ఉప్పు వేసేసాను. ఐదు నిమిషాలు అయిపోయింది కదా. 5 నిమిషాల తర్వాత అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఒక 5 నిమిషాలు వేసి అల్లం పేస్ట్ వేసినాక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 1 కప్పు టమాటాలు ఇవి. టమాటాలు వేసిన తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం కరివేపాకు రెమ్మలు వేసుకునిస్తే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఒక 5 నిమిషాలు మూత వేసేస్తే గబాన టమాటాలు బాయిల్ అయిపోతాయి, ఫ్రై అయిపోతాయి, మాకు త్వరగా ఫ్రై అయిపోతాయి. మనం 10 నిమిషాలు అయిపోయింది కదా. టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. అప్పుడప్పుడు మనం ఇలా మూత తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. త్వరగా మనకు టమాటాలు మరిగిపోతాయి అన్నమాట. ఇలా టమాటాలు బాగా మరగబెట్టేసి ఇలా ఇప్పుడు పీతలు వేసుకోవాలి. మనం బాగా ఇవి తెచ్చుకొని మార్కెట్ నుంచి తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నట్టు ఇలా వేసేసి ఇలా వేసేసుకోవాలి. మనము
వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఒక 5 నిమిషం ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం స్మెల్ అంతా పోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు వేసిన ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం ఇంత లోపల ఇది 5 నిమిషాలు ఫ్రై అయ్యే లోపల మనం ఇవి వేయించుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి మనం పొడి చేసుకుంటాం. ఇలా మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇంత లోపల నేను దంచుకొని వస్తాను. ఇలా దంచుకొని మనం బాగా మెదిగిపోయింది ఇలా చేసుకోవాలి. ఒక 2 పాయలు తెల్లగడ్డ కూడా దాంట్లోనే వేసుకొని మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా దంచుకొని పక్కన పెట్టుకుందాము. ఇది లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు మనం చేతులు వేసాం కదా, 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది, బాగా మరిగిపోయినాయి పీతలు. ఇలా 5 నిమిషాలు ఇలా పీతలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కారం సరిపోయినంత, కారం జాస్తిగా తినేవాళ్ళు ఉంటారు. మేము కొంచెం కారం తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసాను. మేము నెల్లూరు వాళ్ళం కదా, కొంచెం బాగా కారం తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసాను నేను. మీరు కారంగా తినేవాళ్ళు మీకు తగినంత వేసుకోండి. మేము కారం బాగా తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేసాను. ఈ మిరప్పొడి షాపుల్లో కొంటే బాగుండదు. మన ఇంట్లో మిరపకాయలు తెచ్చుకొని ఆడించుకొని ఇలా పొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా అలాగనే ట్రై చేయండి. షాపుల్లో అంతా కొనేటివి అన్నీ కల్తీలు ఉంటాయి, అందుకని మేము కల్తీలు షాపుల్లో తెచ్చుకొని వాడుకోము. ఇలా మనం ఇంట్లో ఆడించుకొని ఇలా వేసుకుంటే కూర కూడా బాగా వస్తుంది అన్నమాట, టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఇంట్లో ఆడించుకున్న మిరప్పొడి కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. షాపుల్లో అంత టేస్ట్ ఉండదు. మనం వీలైన వరకు ఇంట్లోనే ఆడించుకొని చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అప్పుడు వాటర్ పోసుకున్నాము. బాగా ఇది ఫ్రై చేసేసి సిమ్లో పెట్టుకోవాలి. మిరప్పొడి వేసినాక కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఏమంటే మంట తగ్గించుకొని మిరప్పొడి వేసుకున్న తర్వాత కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే మిరప్పొడి కలర్ మారుతుంది కాబట్టి. తర్వాత ఇది తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ బాయిల్ అవ్వాలి కదా, అందుకని నేను కొంచెం వాటర్ వేస్తాను. ఇది బాయిల్ అయ్యేంత మాత్రం వాటర్ వేసుకోండి. ఈ వాటర్కి ఇది బాయిల్ అయిపోయేదానికి తగినంత వాటర్ వేసుకోవాలి. మనం ఒక 20 నిమిషాలు ఇది బాగా మనం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలన్నమాట. పెట్టుకొని మంట ఎక్కువ పెట్టుకొని మనం బాగా ఇది బాయిల్ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేదాకా మనం మూతేసి పెట్టేయాలన్నమాట. ఒక 20 నిమిషం ఇలా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం 20 నిమిషాలు అయిపోయింది కదా, బాగా వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇలా మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఇలా రాళ్ళలో వేసుకొని దంచుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా రాత్రిలో వేసుకొని మిక్సీలో వేసుకునే వస్తుంది పొడి, కానీ ఇలాంటి రాళ్ళల్లో మనం వేసుకొని దంచుకొని మిక్స్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఇలా రాళ్ళలో వేసుకున్న వల్ల. ఇప్పుడు ఈ పొడిని దీనిపైన చల్లుకుందాము. ఇందాక మీకు చూపించాను కదా నేను, ఆ పొడి అన్నమాట. ఇది వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మిక్స్ చేసుకునేయాలి మనం బాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నెల్లూరు పీతలు రెడీ.
పీతల ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. సూపర్.